ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. దేవుని మందిరాన్ని నిర్మించినాడు. 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. చదవండి. యెహోవా మందిరము కొరకు ఎంత? విస్తారమైన ఇత్తడిని సమకూర్చి ఉన్నాను. చాలు. సొలొమోను మందిరాన్ని నిర్మించడానికి ఇదిగో అనేకమైనవి ఏర్పరచుకున్నాడు. తన తండ్రి అతనికి ఎంతగానో సహాయం చేశాడు. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. చదవండి. ఓఫీరు బంగారమును ఇచ్చుచున్నారు. మందిరము నిర్మించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం ఇక్కడ గమనించగలం. అయితే ఈ మందిరం ఎక్కడ నిర్మించబడిందంటే, అబ్రహాము ఇస్సాకుని ఎక్కడ బలి ఇచ్చాడు? ఏ పర్వతం దగ్గర బలి ఇచ్చాడు? మోరియా పర్వతము దగ్గర. మోరియా పర్వతము దగ్గర అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడు కదా, అక్కడ ఈ యెరూషలేము మందిరము కట్టబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మరణించిన తర్వాత సొలొమోను కట్టించిన ఈ మందిరాన్ని మొట్టమొదటి మందిరం అంటారు. సొలొమోను మందిరాన్ని క్రీస్తు పూర్వము 953కి బీసీ, క్రీస్తు పూర్వం 953 బీసీకి ముగించబడింది. ఈ దేవాలయాన్ని 7.5 సంవత్సరం కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరం. క్రీస్తు పూర్వం 953 బీసీ నుండి క్రీస్తు పూర్వము 586 సంవత్సరం వరకు, అంటే 367 సంవత్సరాలు దేవాలయం అలానే నిలిచి ఉంది. క్రీస్తు పూర్వం 604వ సంవత్సరంలో బాబిలోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు దండెత్తి యెరూషలేమును ఓడించి మందిరంలోని ఉపకరణాలన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయినాడు. ఆ తరువాత రెండోసారి మళ్ళీ నెబుకద్నెజరు రాజు దండెత్తి క్రీస్తు పూర్వం 586 బీసీలో మళ్ళీ దండెత్తి యెరూషలేమును ధ్వంసం చేసి యూదా ప్రజలను బాబిలోనికి తీసుకొని పోవడం జరిగింది. ఈ విధంగా మొదటి దేవాలయం ప్రారంభం ముగించబడింది. దేవాలయాన్ని మొత్తం నాశనం చేసి అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న బంగారాన్ని, ఇదిగో ఈయన సమకూర్చిన ఇత్తడిని, వెండిని మొత్తం ఎవరు పట్టుకెళ్ళిపోయారు? నెబుకద్నెజరు రాజు పట్టుకొని పోయినాడు. అయితే రెండవ దేవాలయ నిర్మాణం క్రీస్తు పూర్వం 516 బీసీ నుండి క్రీస్తు శకం 70 సంవత్సరం గల కాలాన్ని రెండవ దేవాలయ కాలం అంటారు. దీన్ని 4 దశలుగా పూర్తి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 ముఖ్యమైన వ్యక్తులు దీనికి ప్రముఖ పాత్ర వహించినారు. క్రీస్తు పూర్వం 537 సంవత్సరంలో బాబిలోను సామ్రాజ్యం పర్షియా రాజు కోరేషు ఇదిగో ఈ బాబిలోన్ని జయించిన తర్వాత కోరేషు రాజు చెరలో ఉన్న చెరలో ఉన్న యూదులందరినీ పంపించి వేసినాడు. అయితే ఈ మందిరాన్ని ఉపయోగపడడానికి కోరేషు రాజు, అదేవిధంగా దర్యావేషు రాజు, తర్వాత అహష్వేరోషు రాజు, ఈ రాజులందరూ ఈ మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. అయితే వీళ్ళు
వీళ్ళకు ఉపయోగపడడానికి కొంతమంది వ్యక్తులు సహకారం చేసినారు. వాళ్ళు మొట్టమొదటిగా జెరుబ్బాబెలు ఇదిగో ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. అదేవిధంగా సిరియా కుమారుడైన ఎజ్రా నాయకత్వంలో కూడా మరలా దేవుని నిర్మాణం పునర్ప్రారంభమైనది. అయితే ఈ నా ప్రశ్న ఏంటంటే, ఈ మందిరము గోడలు పడిపోయినాయని, ఈ మందిరపు ప్రాకారాలు పడిపోయినాయని ఒక ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? ఒక ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నెహెమ్యా 1వ అధ్యాయం 41వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. అతల్యా కుమారుడైన ఆ నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేబు నెలలో నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో ఒకడైన హనాని అని ఒకడును యూదుల్లో కొందరు వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేము గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో ద్వేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను యెరూషలేము ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని రోజులు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవునితో విజ్ఞాపన చేస్తూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎందుకు ఈ నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ కోరేషు రాజు ఈ బాబిలోన్లో ఉన్న ప్రజలను పంపించి వేసిన తర్వాత అక్కడ చాలామంది యూదులు వెళ్ళిపోయారు కదా, వాళ్ళకు లేని బాధ ఈయనకి ఎందుకు కలుగుతూ ఉంది? ఈయన ఒక్కడే ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? ఈయన ఏడవడానికి కారణం ఏమిటి? ఎవరికి లేదా ఈ బాధ? అక్కడ చాలామంది యూదులు ఉన్నారు కదా, అక్కడ చాలామంది దేవుని ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళెవ్వరు ఏడవటంలా ఈయనకు మాత్రమే ఏడుపు కలుగుతూ ఉంది. భయంకరమైన దుఃఖముతో ఈయన ఏడుస్తూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మనం చూసుకుంటే ఈయన ఈ కొన్ని రోజులు దుఃఖముతో ఉపవాసముతో దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడంట. ఇజ్రాయేలు కుమారులు చేసిన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడంట. అంత మాత్రమే కాదు, దివారాత్రములు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడంట. పాపం చేశామని ఇదిగో నీ కట్టడలను నీ ఆజ్ఞలను మరిచి, మోషేకు నువ్వు ఆజ్ఞాపించిన కట్టడలను మేము మరిచామయ్యా, మమ్మల్ని క్షమించాయా అని ఒప్పుకుంటున్నాడు. నేను నీ దాసున్నయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నీ నామాన్ని నేను భయభక్తులతో మేము ఘనపరిచేవారమయ్యా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోయా, ఇదిగో ఒకసారి చూడయ్యా, ఇదిగో మా మీద దయ చూపయ్యా అని దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ, నాయనా నా రాజు ఉన్నాడే, నా యజమానుడు ఉన్నాడే, నా యజమానుడి దగ్గర నన్ను మళ్ళీ నా దేశానికి పంపించే మనసును కలుగు చేయయ్యా, నా మీద మంచి మనసును రాజుకు పుట్టించయ్యా అని ఏడుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరంటే, ఈయన ఏ ఉద్యోగం అంటే ఈయనకి రాజుకు ఏందంటమ్మా, రాజుకు గిన్నె అందించేవాడు. నేను ఒక మాట నాకు ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. బాగా వినండి. గిన్నె అందించేవాడు దేవుని పరిశుద్ధ గ్రంథములో స్థానం సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఎవరు? ఈయన గిన్నె అందించేవాడు. ఏందంట? రాజుకు పాత్ర అందించేవాడు. ఏం చేస్తాడంటే ఈయన పరిశుద్ధ లేఖన గ్రంథములో స్థానాన్ని సంపాదించుకునేంత భక్తి, పరిశుద్ధ లేఖన గ్రంథములో
స్థానం సంపాదించుకునేంత ప్రార్థన. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇదిగో ఒక 13 అధ్యాయాలు రచించడానికి ఇదిగో పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈయన రాజు భోజనం చేసే ముందు ఈయన కూడా మొట్టమొదటిగా ఆ భోజనాన్ని ఏం చేయాలా? తినాలా. ఈయన తిన్న తర్వాతే రాజుగారు భోజనం చేయాలా. ఎందుకని? ఒకవేళ ఎవరైనా విషం కలిపితే మొట్టమొదటి చచ్చిపోయేది ఎవరు? మొట్టమొదటి చచ్చిపోయేది నెహెమ్యానే. మొత్తం ముందు ఎవరైనా విషం కలిపారనుకో రాజుని చంపాలని, అది ముందు తినేది పాత్ర అందించేవాడు కదా. ఈయన తినిన తర్వాత రాజుగారు, ఈయన క్షేమంగా ఉంటే రాజుగారిది అంటారు. అయితే నేనంటాను, రాజుగారు తినేసిన తర్వాత, రాజుగారు భోజనం తినేసిన తర్వాత ఆ భోజనాన్ని ఎవరు తింటారు? మిగిలిన అన్నీ వాళ్ళు ఎంగిల్ చేయరు కదా, కొంచెం వేసుకుంటారు కదా. ఆ మిగిలిన పంచపక్ష పరమాణాలని ఎవరు తింటారు? చెప్పాలా? రాజుగారు అందరు తినేశారు, ఆ మిగిలిన ఎవరు తినాలా? బయట ప్రజలు తింటారా? ప్రజలు తినే అంతగా చేయరు కదా. అది రాజుగారి ఆస్థానంలో చేసేది వాళ్ళకి సంబంధించినంత వరకే చేస్తారు. అనేకమైన కూరలు, అనేకమైన వంటకాలు, అనేకమైన మాంసాలు అన్నీ ఉంటాయి కదా. మిగిలిన ఎవరు తింటారు? ఎవరు టేస్ట్ చేస్తారు ఇవన్నీ? రాజుగారు తినకముందు నెహెమ్యానే తింటాడు. రాజుగారు తినేసిన తర్వాత నెహెమ్యానే తినాలా. నెహెమ్యాకి మంచి పౌష్టిక ఆహారం, మంచి బలమైన ఆహారం ఒకరోజు కాదు, ప్రతిరోజు. ఏంది? ఈరోజు పచ్చడో, ఈరోజు లేకపోతే ఈరోజు రసమో కాదు, ప్రతిరోజు పంచపక్ష పరమాణాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే భార్య పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టింది అనుకోండి, తింటామా? ఒక మాట తిట్టుకొని, ఏంది మళ్ళీ గమ్ముగా కాదు, ఒక మాట తిట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. అయితే రాజుగారు తిన్న తర్వాత, రాజుగారు తినకముందు రుచికరమైన భోజనం తినే ఆయన రాజుకి ఎలా కనిపిస్తాడో తెలుసా? రాజుకి ఎలా కనిపిస్తాడంటే జబ్బు కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. ముఖం విచారంగా ఉంది. రాజుగారు అడుగుతా ఉన్నాడు. చదవండి, నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఎందుకు ఉంది? నీ మనోదుఖము చేతనే అది కలిగిందని నాతో అనగా నేను చాలా భయపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదటి మందిరాన్ని నిర్మించింది ఎవరు? సొలొమోను అంటున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. మరి బాగా పెద్దగా చదివాక, కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలములో దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతకడమే కదా అన్నాడు సొలొమోను మహారాజు. ఈయనెవరు? మొదటి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి. ఎవరైనా మొదటి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఏమంటున్నాడు? ఒకడు తన కష్టార్జితం అంతా సంపాదించుకొని ప్రశాంతంగా మంచిగా భోజనం చేయడమే కదా వాడికి కావాల్సింది, అంతకన్నా మనుషుడికి ఏం కావాలంటుంటే, ఇక్కడ యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయిన ఎవడో ఒక మాట వచ్చి చెబితే ఈయనేం చేస్తున్నాడో తెలుసా? పంచపక్ష పరమాణాలు ఉన్నా కూడా దిగులుతో ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు వ్యాధి లేదు కదా అని రాజు అనేటట్లు కనిపిస్తున్నాడు. విచారంగా ఉంటున్నాడు. నెహెమ్యాకి ఎందుకు ఇంత బాధ కలిగింది? నేను ఆలోచిస్తా ఉన్నా.
దేవా, ఎవరికి లేని బాధ ఈ యవనస్తుడికి ఎందుకు కలిగింది? యెరూషలేము పట్ల ఆయనకున్న అంత బాధ్యత ఎందుకు? అసలు ఏమైంది ఆయనకి అని ఆలోచిస్తే నెహెమ్యాకి యెరూషలేము యొక్క చరిత్ర తెలుసు. హల్లెలూయా. ఏం తెలుసు నెహెమ్యాకి? యెరూషలేము యొక్క చరిత్ర తెలుసు. ఏమి చరిత్ర తెలుసు ఆయనకంటే చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి నెమ్మది కలుగు చేసిన తర్వాత అమ్మా ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంట? అమ్మా నెమ్మది కలుగు చేసి, మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకో, చదువమ్మా. నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను యెహోవా దేవుడు పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు దేవదారు మానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. నాతాను యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ఇక్కడి నుంచి బాగా వినాల. ఆ రాత్రి యెహోవా దేవుడు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, జరుగుతున్నది ఏమనగా, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లాగను. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏమని? నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? అమ్మా, నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టింతువా? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరు అడుగుతున్నారమ్మా ఈ మాట? దేవుడు అడుగుతా ఉన్నాడు. నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టిస్తావా? ఆయన అంటున్నారు, కింద ఒక మాట చదువమ్మా, కింద ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి, ఇశ్రాయేలుని నేను నడిపించిన కాలము నుండి నేటి వరకు మందిరములో నివసింపక, నేటి వరకు నాకు మందిరము లేదు. నేను డేరాల్లోను గుడారాల్లోను నేను నివసిస్తూ వచ్చానయ్యా. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని, అమ్మా నా జనులను పోషించేనని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతురే, నాకు మందిరం ఒకటన్నా కట్టింపకపోతురే దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఒక మాట, నేను ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చిన కాడి నుంచి నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? డేరాల్లో ఉన్నాను, తర్వాత గుడారాల్లో ఉన్నాను. ఇదిగో వాళ్ళని క్షేమంగా నడిపించాను. నాకంటూ ఒక మందిరం లేకుండా పోయింది. నాతాను, నువ్వు పోయి దావీదుకు ఒక మాట చెప్పు, నా కోసం ఒక మందిరం కట్టిస్తాడేమో అడుగు. అబ్బా, నాకు ఏడుపు వచ్చింది ఈ మాట. దేవుడు ఒక ప్రవక్త చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఐగుప్తు నుంచి బయలుదేరిన కాడి నుంచి నాకు మందిరం లేదయ్యా. నేను ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి నేను ఇదిగో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాను, వాళ్ళని పోషించాను. వాళ్ళ చొక్కా గుడ్డ నలగలేదు, వాళ్ళ చెప్పులు పాతకెళ్ళలేదు. ఇదిగో వాళ్ళ పక్షాన నేనే ముందు 40 సంవత్సరాలు నడిపించాను. వాళ్ళు డేరాలు వేస్తే డేరాల్లో ఉన్నాను, గుడారాలు వేస్తే గుడారాల్లో ఉన్నాను. కానీ మందిరం లేదు నాకు. మీరేమో చక్కని మందిరాలు కట్టుకొని ఉన్నారేడా, నాకేదైనా ఒక మందిరాన్ని నిర్మిస్తారా అని ఎవరు అడుగుతున్నారంట? దేవుడు అడుగుతున్నాడంట. నాతాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడుపు వచ్చింది నాకు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో దేవుని మనసును అర్థం చేసుకుంటున్నాం మనం. 40 సంవత్సరాలు వారు ఎక్కడ ఉంటే అడవుల్లో ఉన్నా, వాళ్ళు గుడారాల్లో ఉంటే నేను గుడారాల్లో ఉన్నా, వాళ్ళు డేరాల్లో ఉంటే నేను డేరాల్లో ఉన్నా. మందిరం లేదు నాకు, ఒక మందిరాన్ని కట్టిస్తాడేమో అడుగు నాకు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. 1 రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. టకటక. నేను అంగీకరించి తిని నీవు కట్టించిన ఈ మందిరములో పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టి, నా మనసు ఎక్కడుందంట? ఇప్పుడు చెప్పాలి. ఎక్కడుందంట? మందిరములో ఎవరి దృష్టి ఉందంట? దేవుని దృష్టి ఉందంట. ఆయన మనసు ఏడుందంట? మందిరములో ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి మందిరం మీద అలిగి మందిరాన్ని రావటంలా, ఇక్కడ దేవుని దృష్టి ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. ఇక్కడ దేవుని యొక్క మనసు ఉందని మరిచిపోతున్నారు. ఇదిగో ఇది గుర్తొచ్చింది నెహెమ్యాకు. ఇదిగో అది దేవుడు అడిగి కట్టించుకున్న మందిరమే. ఇదిగో ఆ మందిరములో ఆయన హృదయం ఉందే, ఆ మందిరములో ఆయన మనస్సు ఉందే. ఆ మందిరపు ప్రాకారాలు పడిపోయినాయా? ఆ మందిరపు గోడలు పడిపోయినాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరం పడిపోయింది. దాని ప్రాకారాలా? రాజు దగ్గరికి పోయి, రాజా, నా మందిరపు ప్రాకారాలు పడిపోయినాయి, నన్ను నా దేశానికి పంపిస్తావా? నేను ప్రాకారాలు కట్టుకొని వస్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? నేను పలాం రోజు వస్తాను రాజా. అయ్యా, నేను పోయేటప్పుడు మధ్యలో నన్ను ఎవరు ఆపుతారేమో, తాకిద్ రిలీజ్ చేయి. ఇదిగో దానికి కావాల్సిన కలప అవసరం, ఆసాపుకు చెప్పయ్యా. ఇదిగో కలపను చూసేది, మీ అడుగును చూసేది ఆసాపు కదా, ఆసాపుకు చెప్పి ఒక తాకిద్ రాయ్యా. ఇదిగో నా ప్రజలకు కొంతమందిని పంపించయ్యా. ప్రజలను తీసుకొని, ఇదిగో కావలసిన సామ్రాజ్ఞి తీసుకొని బయలుదేరి యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈయన ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగమే. ఈయన పాత్ర అందించేవాడే. ఆయన రాజు తినదాకా ఇట్ట చేతులు కట్టుకొని నిలవలసిన వాడే. రుచిగా లేకపోతే దెబ్బలు తినే పరిస్థితుల్లో ఉన్నవాడు. రాజు దగ్గర నిలబడి అడుగుతున్నాడయ్యా, నా మందిర ప్రాకారాలు పడిపోయినాయి. ఆ మందిరం నా దేవుడు, ఇదిగో ఆ రోజు నా పితరుడైన దావీదుకు చెప్పాడు, ఆయన ఇష్టపూర్వకం కట్టించుకున్న మందిరం అయ్యా. సొలొమోను మహారాజు కట్టిన మందిరం అయ్యా. దాంట్లో ఆయన హృదయం, దాంట్లో ఆయన మనసు ఉందయ్యా. అది ఏమైపోయిందంటే దాని ప్రాకారాలు పడిపోయినాయి, నన్ను పంపించయ్యా అని బ్రతిలాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు మనసు కరిగిపోయి పంపించేశాడు. వెళ్ళిపో, నీకు కావాల్సిన తాకీదులను ఇస్తున్నాను, నీకు కావాల్సిన కలపంతా తీసుకెళ్ళిపో, మందిరాన్ని నిర్మించుకో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా అక్కడికి వెళ్ళాడు. నెహెమ్యా 2వ అధ్యాయం 11 నుంచి 16 వరకు చదవండి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 రోజులు, ఎన్ని రోజులు అంటమ్మా? 3 దినాలు అక్కడే ఉండి, రాత్రిలో నేను నాతో కూడా కొందరు లేచాము. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనూ చెప్పలేదు. నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా దగ్గర లేదు. నేను రాత్రిలో లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరికి పోయి పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారాల్ని చూడగా దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. తర్వాత నేను బుగ్గ గుమ్మానికి వచ్చి రాజు కోనేటికి వెళ్ళి
వెలితిని కానీ ఎక్కి ఉన్న పశువు పోవడనకు స్థలములు శిథిలమైపోయింది. స్థలం లేకుండా పోయిందంటే ఏమైపోయింది? అది శిథిలమైపోయింది, పడిపోయింది. పశువు ఎక్కిపోవడానికి కూడా స్థలం లేదు. అంత భయంకరంగా అయిపోయింది. నేను రాత్రి మడుగు దగ్గర నుంచి పోయి ప్రాకారాన్ని చూసి చదువమ్మ 15 వచ్చిన ప్రాకారం చూసి వెనుకకు మరలి లోయ గుమ్మం గుండా తిరిగి వచ్చాను. అయితే నేను ఎక్కడికి వెళ్ళింది, ఏమి చేసింది అధికారులకు తెలియదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పని చేసిన ఇతరులకు ఆ సంగతి నేను చెప్పలేదు. 3 రోజులు యెరూషలేములో ఉన్నాడంట. ఒక రోజు రాత్రి ఆయనతో పాటి కొందరు కూడా లేచారంట. అయితే యెరూషలేమును గురించి దేవుడు ఆయన హృదయంలో పుట్టించిన ఆలోచన ప్రకారం యెరూషలేము పడిపోయిన ప్రాకారాలను చూడడానికి ఆయన ఎక్కి ఉన్న పశువునెక్కి ఆయన పశువు తప్ప మిగతా పశువులు కూడా ఏవి లేవంట. రాత్రంతా తిరుగుతూ ఉన్నాడంట. ఆయన చూస్తూ ఉంటే యెరూషలేము ప్రాకారాలు ఏమైపోయినాయి అంట, కాల్చివేయబడ్డాయి. ఒక దగ్గర పోవడానికి స్థలము లేదు, శిథిలమైపోయి ఉంది. ప్రియమైన విశ్వాసి, దేవునికి అసలైన మందిరం ఏది? నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు కదా, అనలేదా? అయితే నేను అంటాను, నువ్వు ఏ విషయంలో నువ్వు కాల్చబడి ఉన్నావో నాకైతే తెలియదు. ఏ విషయాల్లో నువ్వు పడిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఏ విషయాల్లో దేవునికి నువ్వు దూరంగా ఉన్నావో నాకు తెలియదు. ఏ విషయాల్లో నీ ప్రాకారాలు పడిపోయి శిథిలావస్థలో ఉన్నాయో నాకు తెలియదు. ఇక్కడ నెహెమ్యా మనకి ఏం తెలిపిస్తున్నాడు తెలుసా? నిన్ను నువ్వే పరీక్షించుకోవాలా, ఇంకెవ్వరు పరీక్షించుకోకూడదు. హల్లెలూయా. ప్రాకారాలు పడిపోయినప్పుడు రాత్రిని ఆయన పోయే రథము తప్ప, పశువు తప్ప ఇంకేమీ లేదు. మొత్తం పరిశీలిస్తున్నాడు. ఇదిగో నీ దేహం అనే దేవుని ఆలయం ఎక్కడ పడిపోయిందో పరిశోధించుకోవాల్సింది ఎవరు? నీవే. అది ఎక్కడ ప్రాకారం పడిపోయిందో, ఎందుకు ప్రాకారం పడిపోయిందో, ఎందుకు చేతన అది పడిపోయిందో, ఏ విధంగా అది కాల్చబడిందో, ఎవరి చేతిలోకి అది వెళ్ళిపోయిందో దాన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొందరు యవనస్తులు కూడా లేచారు, కానీ ఇదిగో వాళ్ళెవ్వరిని తీసుకొని ఆయన ఒక్కడే పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే వాటన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ పడిపోయినాయి, ఎక్కడెక్కడ శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి, ఎలాగుంది పరిస్థితి అని ఎవరికి తెలియదు. ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. దేహం అనే నీ దేవాలయం దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా, అది దాని ప్రాకారాలు ఎక్కడ పడిపోయినాయో నువ్వే గమనించుకోవాలా. దాని ప్రాకారాలు ఎక్కడెక్కడ శిథిలావస్థలు ఉన్నాయో ఇదిగో నీ వ్యక్తిగతంగా నిన్ను నువ్వే పరీక్షించుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యాలో కొన్ని ప్రాముఖ్యతమైన విషయాలు ఉన్నాయి. నెహెమ్యా అనగా యెహోవా వలన ఓదార్చబడిన వాడు, లేక దేవుని ఆదరణ అని అర్థం. నెహెమ్యా గ్రంథములో క్రీస్తు కనపడుతున్నాడు. ఎలాగా క్రీస్తు కనపడుతున్నాడయా అంటే చూడండి, నెహెమ్యా ప్రార్థించినట్లు. అంటే మీరు చదివితే టైం సరిపోదు. దేవుడు బోల్డంత వాక్యం రాత్రి నాకు నేర్పించాడు. అదంతా మీకు చెప్పడానికి టైం సరిపోదు కనుక నేను కొటేషన్స్ చెప్తాను, నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి. నెహెమ్యా ప్రార్థించినట్లే నెహెమ్యా 1వ అధ్యాయం 4-11 క్రీస్తు కూడా మన కొరకు ప్రార్థించాడు. యోహాను 17వ అధ్యాయంలో కనపడుతుంది. అన్య జనాంగాలకు బానిసలుగా అమ్మవేయబడిన యూదుల్ని నెహెమ్యా యెరూషలేములోకి తీసుకొచ్చినట్లు, ప్రాకారాలు బాగు చేయడానికి ఇదిగో యూదుల్ని నెహెమ్యా యెరూషలేముకు తీసుకొచ్చినట్లు క్రీస్తు కూడా పాపానికి అమ్మవేయబడిన మనల్ని
సృష్టింపబడ్డాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఈ నెహెమ్యాకున్న 7 సుగుణాలు మీ మధ్యలోకి చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మొట్టమొదటిగా దేవుని పట్టణాన్ని గురించిన చింత నెహెమ్యాకు కలిగింది. రెండవదిగా ప్రార్థన ద్వారా దేవుని వైపు ఆధారపడడం మనకు నేర్పిస్తున్నాడు. మూడవదిగా కృత నిశ్చయము కలిగిన వాడు. నాలుగవదిగా స్వార్థాన్ని ఉపేక్షించి శ్రమలు కోరుకోవడంలో నెహెమ్యా ప్రముఖ పాత్రను పోషించాడు. దేవుని పని కోసం ఇతరులను ప్రోత్సహించాడు. ఐదవదిగా, ఆరవదిగా శత్రువులను ఎదిరింపులకు జడియక ధైర్యాన్ని ప్రదర్శించడం. ఇదిగో నెహెమ్యాకు బలముగా నిలబడ్డాడు. నెహెమ్యా శత్రువులను ఓడించి ఎదురు తిరిగి దేవుని ప్రాకారాలు కట్టడానికి కొరకు ప్రముఖ పాత్ర వహించినాడు. అంత మాత్రమే కాదు, తన జ్ఞానంతో పనిచేసినప్పటికీ దేవునికే ఘనత ఆరోపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను మీకు కొన్ని విషయాలు చెప్పి ఈ నెహెమ్యా అధ్యాయాన్ని ముగిస్తాను. నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తున్న 10 ద్వారాలు దేవుడు మనకు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఎన్ని ద్వారాలు? 10 ద్వారాలు. నెహెమ్యా 3వ అధ్యాయం తీయండి. నెహెమ్యా 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు. ఏం గుమ్మం అంట? మొట్టమొదటి గుమ్మం చెప్పాలా? ఏం గుమ్మం ఇది? గొర్రెల గుమ్మం. ఏంది ఈ గొర్రెల గుమ్మం అంటే? ఎందుకని ఈ గుమ్మానికి గొర్రెల గుమ్మం అని పేరు పెట్టారు? చెప్తారా? ఎవరైనా చెప్పాలి, ఆలోచించాలి మీరు కూడా. ఎందుకని దీనికి గొర్రెల గుమ్మం అని పేరు పెట్టారు? హల్లెలూయా, వాళ్ళ మాట. యేసు ప్రభు ఎవరు? గొర్రెల కాపరి. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? గొర్రెలు పోవు ద్వారమును నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. కాబట్టి యేసు అమ్మా మరలా వారితో ఎట్లా ఆయనను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినును, నేనే ద్వారమును. నా ద్వారనే తప్ప ఎవడును లోపలకు పోలేడు. ఇప్పుడు ఈ గొర్రెల ద్వారం ఎవరిని సూచిస్తూ ఉంది? యేసుక్రీస్తు వారిని ఈ గొర్రెల ద్వారం సూచిస్తూ ఉంది. ఆయన అంటున్నారు, నా ద్వారనే తప్ప ఎవడు కూడా లోపలికి పోవడానికి లే, ఆ గొర్రెల ద్వారము నేనే. ఏమంటున్నాడు? ఆ గొర్రెల ద్వారము నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి. అమ్మ ఒక్క నిమిషం క్షమించండి తల్లి. అపోస్తల కార్యం 4:12 చదవండి అమ్మా. మరి ఎవరిని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలనను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఇదిగో గొర్రెల ద్వారము దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఉంటాడు. ఇదిగో నా నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. నా ద్వారానే మీరు దేవుని దగ్గరికి రావాల్సింది. అందుకని అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. గొర్రెల ద్వారమును, గొర్రెల గుమ్మమును ఎవరు? నేనే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ కూర్చున్న ప్రతి ఎవరైనా సరే మీకు దేవుణ్ణి ఒకవేళ ఎరగకుంటే, ఇంకా ఇదిగో దేవుని గురించి మీకు సరైన అవగాహన లేకుంటే, బాప్తీస అనుభవాలు లేకుంటే దేవుడు మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో గొర్రెలు పోవు ద్వారమును నేనే, ఆ గుమ్మాన్ని నేనే ద్వారమును, నా ద్వార తప్ప ఎవడును కూడా నా పరలోక రాజ్యానికి ప్రవేశించడం. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసి, యోహాను 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు. ఈ గొర్రెల ద్వారము నేనే. ఇదిగో నెహెమ్యా గ్రంథములో కనపడుతున్న ప్రాకార నిర్మాణం ప్రారంభించుటకు నిలబెట్టిన మొట్టమొదటి గుమ్మం ఏంది? గొర్రెల గుమ్మం. రెండవదిగా చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. మత్స్యపు గుమ్మాన్ని హసెనాయ వంశస్థులు కట్టారు, మరియు దానికి దూనములు ఎత్తి తలుపులు నిలిపి తాళాల్లో గడియల్లో అమర్చారు. ఏంది ఈ మత్స్యపు గుమ్మం అంటే? చెప్పాలా? మత్స్యం అంటే చెప్పాలా? మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేసేదను అన్నాడా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి టకటక. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. దేవుని వెంబడించడం అని చెప్పిన గుమ్మం ఏంది? ఈ గుమ్మం ఏంది? దేవుణ్ణి చెప్పాలా? దేవుణ్ణి వెంబడించండి, నన్ను వెంబడించండి అని చెప్పిన గుమ్మం. ఏం గుమ్మం ఇది? మత్స్యపు గుమ్మం. నన్ను మీరు వెంబడిస్తే మిమ్మల్ని మనుషులు పట్టువారుగా నేను మిమ్మల్ని చేస్తాను. నన్ను వెంబడించండి అని చెప్పిన గుమ్మం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. అమ్మా మార్కు సువార్త 12:26 అమ్మా, అదేనా? మార్కు సువార్త 7:11, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలు పట్టే వారిని, ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించండి. దేవుని మనసులోని కోరికను ఇదిగో వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఈ గుమ్మానికి నేను మరో పేరు కూడా పెట్టా. ఇది ఏం గుమ్మం తెలుసా? దేవుని మనసును తెలియపరుస్తున్న గుమ్మం. హల్లెలూయా! ఏం గుమ్మం ఇది? దేవుని మనసును తెలియపరుస్తున్న గుమ్మం. ఈ గుమ్మానికి ఇంకో పేరేంది? నన్ను వెంబడించండి అని చెప్పిన గుమ్మం ఈ మత్స్యపు గుమ్మం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను నన్ను తన ఎన్నికలో ఉన్నారని తెలియపరిచిన గుమ్మం ఏదైనా ఉందంటే ఈ మత్స్యపు గుమ్మం. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ మనకు కూడా ఆ బాధ్యతలో పాలు పొందులు ఉన్నాయి అని తెలియపరిచిన గుమ్మం ఈ మత్స్యపు గుమ్మం. ఈనాడు క్రైస్తవ యాజకులు, విశ్వాసులకు దేవుని పనిని తెలియపరుస్తూ సువార్తను చెప్పడానికి ఇదిగో పురుకొల్పిన గుమ్మం ఏదైనా ఉందంటే ఏం గుమ్మం ఇది? మత్స్యపు గుమ్మం. మత్స్యపు గుమ్మం. ప్రియమైన దేవుని వెళ్ళారా, 3వ గుమ్మం చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. పాత గుమ్మాన్ని బాగు చేసిన వారు ఎవరంటే పాసేయ కుమారుడు యెహోయాదాయను, బొసద్యా కుమారుడు మెషుల్లామును,
దానికి దూలాన్ని ఎత్తి తలుపులు నిలిపి తాళాన్ని గడియల్ని అమర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో పడిపోయి ఉంటే నీవు తిరిగి దేవుని యొద్దకు రావాలి. అపోస్తల బోధలో నీవు కట్టబడాలి. ప్రవక్తల పునాది, క్రొత్త నిబంధన పద్ధతి, సిద్ధాంతం నీవు పాటించాలి. క్రైస్తవ్యంలో క్రీస్తుని ఎరగటంలో నీకు సీనియారిటీ ఉంటే ఉండొచ్చు, నువ్వు పాతవాడివైతే ఉండొచ్చు, నువ్వు పాతదారివైతే ఉండొచ్చు. ఇదిగో నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఇదిగో 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు. అయితే ఇదిగో నువ్వు పడిపోయిన గుమ్మానివి. నువ్వు ఎక్కడ పడిపోయావో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాత గుమ్మానివి అయితే ఉండొచ్చు, నువ్వు పడిపోయి ఉన్నావు. ఎక్కడ పడిపోయావో నాకైతే తెలియదు. దేవుడు అంటున్నాడు, కానీ నీ విశ్వాస మూలాలు పడిపోయి ఉన్నాయి. నీవు మందిరానికి పాతోడివి, పాతదానివి అయితే ఉండొచ్చు, నీకన్నా ముందున్నవారు సంఘంలో లేకపోయి ఉండొచ్చు. ఇదిగో దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ మీద నేను ఒక నేరం ఒకటి మోపవలసి ఉన్నది. ఏందంట ఆ నేరం? చూడండి, ప్రకటన 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి, త్వరగా ముగిచ్చేస్తాను. ప్రకటన, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏందంట? మొదట నీకుండిన ప్రేమ. ఒకప్పుడు నీకు మందిరం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇదిగో యాజకుని కుటుంబం మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. ఒకప్పుడు సంఘ విశ్వాసులు మధ్య నీకున్న ప్రేమ ఇప్పుడు కొదువైపోయింది. ఒకప్పుడు సంఘ బాధ్యతల పట్ల నీకున్న మమకారం ఇప్పుడు లేదు. నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధికి ఎదురు తిరుగుతా ఉన్నావు. నువ్వు పాతబడిపోయి ఉన్నావు, నువ్వు పాతగిల్లి పడిపోయి ఉన్నావు, నీ ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి. నువ్వు ఇంకా నేను విశ్వాసంలోనే ఉన్నాను అనుకుంటున్నావేమో. నీలో మొదట్లో ఉన్న ప్రేమ ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. మొదట్లో ఉన్న మంట లేదు నీకు. నువ్వు పాత గుమ్మానివి అయితే ఉండొచ్చా, నువ్వు తిరిగి కట్టబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వదిగా చూడండి, 4వదిగా చూడండి, 3:13 చదవండి అమ్మా. లోయ ద్వారాన్ని హానును జానోహా కాపురస్తులు బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు, తాళాల్ని, గడియల్ని అమర్చారు. ఇదిగాక చాలు. పెంట ద్వారం వరకు చదవమ్మా. పెంట ద్వారం వరకు ఉండే గోడను 1000 మూరల వరకు వారు కట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోయ గుమ్మం. దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది విధేయత, తగ్గింపు జీవితం కలిగిన గుమ్మం. ఈ గుమ్మంలోనికి ప్రవేశించిన ఒక ఆయన ఉన్నాడు. ఈ గుమ్మంలోనికి ప్రవేశించిన ఆయన ఎవరాయన చెప్పాలా? యేసుక్రీస్తు వారు. ఏం చేసినాడు? ఈ లోయ గుమ్మంలోనికి ప్రవేశించాడు. ఇది తన్ను తాను తగ్గించుకునే గుమ్మం. ప్రతి క్రైస్తవ విశ్వాసి లోయ గుమ్మములోనికి రావాల్సిందే. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ గుమ్మములోనికి ప్రవేశించాల్సిందే. ఈ గుమ్మం పరిచయం కాకుండా ఎవరు కూడా సిలువ చెంతకు రాలేరు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ గుమ్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. పేతురు, నువ్వెన్నడును నా పాదములను కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన ఎడల నాతో నీకు పాలు లేదని. ఎవరంట? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఇది లోయ గుమ్మం, ఇది తగ్గింపు గుమ్మం, ఇది విధేయత గుమ్మం. ఇదిగో క్రైస్తవుడు అనబడిన వాడు ఖచ్చితంగా ఈ లోయ గుమ్మంలోకి ప్రవేశించాల్సిందే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఒక రాజకీయ నాయకుడు ఒక మాట చెప్తున్నాడు, నా భలే సంతోషం వేసింది. ఇదిగో నేను క్రీస్తే నిజమైన దేవుడని అంటున్నాను. ఆయనే నిజమైన దేవుడు. ఆయన పక్క వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన అంటున్నాడు యేసే నిజమైన దేవుడు, నాకు ఆయనే దేవుడయ్యా అంటున్నాడు. ఎందుకయ్యా అంటే నేను ఆయనలో ఒకటి చూశాను. ఆయన ఏమన్నాడంటే తన్ను తాను తగ్గించుకొనబడిన వారు హెచ్చింపబడును. అట్లా అనేక మందిని చూశా. తగ్గించుకున్న వాళ్ళని హెచ్చింపబడినట్టు చూశాను, హెచ్చింపబడిన వాళ్ళు తగ్గింపబడడం కూడా నేను చూశాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసం, నీకోసం నా కోసం తగ్గించబడి ఆ లోయ గుమ్మం దగ్గర వేసే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా సరే ఆయన దగ్గరికి చేరాలంటే ఈ లోయ గుమ్మం దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా సరే ఆయన దగ్గర చేరాల్సిందే. ఈ లోయపు గుమ్మం యొక్క ఇదిగో ఈ లోయ గుమ్మంలోనికి ప్రవేశించాల్సిందే. ప్రవేశం లేకపోతే కుదరదా, లేకపోతే కుదరదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా చూడండి ఏందంటమ్మా 14వ వచనంలో బేత్ హెక్కరేము ప్రదేశానికి అధిపతి అయిన రేకాబు కుమారుడు మల్కియా పెంట గుమ్మాన్ని బాగు చేశాడు. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళాలని గడియల్ని అమర్చాడు. ఏంది పెంట గుమ్మం అంటే? నేను కూడా మీలాంటి వాళ్ళే, నాకు ఏమీ తెలీదు. దేవుడు చెప్తుంటే రాసుకోవడం తప్ప ఏమీ తెలియదు. దేవునికి వ్యతిరేకమైన ధోరణి ఏదైనా ఉంటే అది మనిషి జీవితంలో పెంట లాంటిదే. దేవునికి వ్యతిరేకమైన ధోరణి ఏదైనా ఉంటే అది మనిషికి చెత్త లాంటిదే, అది పనికిరానిదే. అందరిలో ఉంటే అది అందరిలో ఉండేదే. అది కానీ నీలో కానీ ఉంటే గబ్బు కొట్టిపోతావు. నేను మళ్ళీ చేస్తున్నా. అది కానీ నీలో ఉంటే ఇదిగో పాసి పట్టిపోద్ది హృదయం అంతా. అది కానీ నీతో ఉంటే నువ్వంత బ్యాడ్ స్మెల్ కొడతావు. గుర్తుపెట్టుకో, ఇది పెంట గుమ్మం. నీలో ఉన్నవన్నీ ఇదిగో తీసివేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో ఈ దేహం అనే దేవాలయానికి ఈ పెంట గుమ్మం నుంచి ఇదిగో నీ దగ్గర ఉన్న ప్రతి చెత్తని తీసివేసుకోవాల్సిన ఇదిగో ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ పెంట గుమ్మ ద్వారా నువ్వు వెళ్ళిపోవాల్సిందే, తీసేసుకోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మార్కు స్వార్త 10వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదవండి. యేసు నన్ను మార్కు స్వార్త 10:18 నుంచి 21 వరకు. ఏదంట మనిషిలో ఏమేమి ఉండకూడదంటమ్మా? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించండి అని ఆజ్ఞలు మీకు తెలియను కదా అని చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనిషిలో చాలా ఉన్నాయి. ఇవన్నీ చెత్త. వ్యభిచారము, దొంగతనము, ప్రేమించకపోవడము, గౌరవించకపోవడం, ఇదిగో నరహత్య చేయడం, అసూయపడ్డం, ఇవన్నీ చెత్త. ఇదంతా పెంటతో సమానం. దీన్ని తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. 6వదిగా ఏందమ్మా? ఏం గుమ్మం అంట? 15వ వచనం చదవండి అమ్మా. షెల్లుము దార గుమ్మాన్ని బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళాలని గడియల్ని అమర్చారు. ఇదిగాక దావీదు పట్నం నుంచి కిందకు పోయే మెట్ల వరకు రాజు తోట దగ్గరున్న సీలోయిము మడుగు గోడను
గోడను అతడు కట్టాడు. దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఈ ద్వారగుమ్మం తెలియపరుస్తుంది. ఏందంట ఇది? దేవుడు నిన్ను పరిశోధించే గుమ్మం, నీ ఆత్మీయ స్థితిని కొలిచే ద్వారం, నీ భక్తి స్థాయిని చూసే ద్వారం, నీ వ్యక్తిగత జీవితాన్ని చూసే ద్వారం, నీకు ఎటువంటి బహుమానాలు ఇవ్వాలో నిర్ణయించే ద్వారం ఏదైనా ఉందంటే ఏం ద్వారం ఇది? మిష్కాదు ద్వారం. ప్రతి క్రైస్తవ విశ్వాసి చేరుకోవలసిన ద్వారం మిష్కాదు ద్వారం. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ద్వారం మిష్కాదు ద్వారం. నిన్ను మెచ్చుకునే ద్వారం ఈ మిష్కాదు ద్వారం. నీ శ్రమను, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ విశ్వాసపు జీవితానికి తగిన బహుమానాలు ఇచ్చే ద్వారం ఈ మిష్కాదు ద్వారం. సంఘంలో నీ పరిచర్యను, సంఘంలో నువ్వు చేస్తున్న పరిచర్యను, సంఘంలో నువ్వు చిమ్ముతున్నా, సంఘంలో నువ్వు చేపలెత్తుతున్నా, సంఘంలో నువ్వు ఇదిగో బాత్రూంలు కడుగుతున్నా, సంఘం అంతా నువ్వు కడిగి నువ్వు శుభ్రం చేస్తున్నా, నీకు ఆ రోజున, ఈ రోజు కాదు, ఆ రోజున నీకు బహుమానాలు ఇవ్వడానికి ఎదురుగా నిలబడి ఉండేది ఆ ద్వారం దగ్గరే. సంఘములో నీ పరిచయను గుర్తించే ద్వారం. ఆత్మీయ జీవిత పోరాటంలో అలుపెరగని భక్తి పరుల గురించి, ఇదిగో అలుపెరగని భక్తి పరులు, కొట్టబడిన వారు, రంపాలతో కొయ్యబడిన వారు, ఇదిగో తారు డబ్బాలో ముంచబడిన వారు, ఇదిగో తలకిందులుగా సిలువేయబడిన వారు, తల నరికించుకోబడిన వారు ప్రవేశించినప్పుడు వాళ్ళకు బహుమానాలు అందించడానికి ఎదురుగా ఉన్న ద్వారం ఏదైనా ఉందంటే ఏం ద్వారం ఇది? మిష్కాదు ద్వారం. అమ్మలారా, అయ్యలారా, కార్చిన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే ద్వారం. ఏం ద్వారం ఇది? మిష్కాదు ద్వారం. యేసయ్య రాజుగా నిలబడి నీ కోసం, నా కోసం, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ఎదురు చూసే ద్వారం. ఏం ద్వారం ఇది? మిష్కాదు ద్వారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పడిన శ్రమలు, ఈ లోకంలో పడిన కష్టాలు, ఈ లోకంలో పడిన వేదనలు, ఈ లోకంలో ఇదిగో పడిన శ్రమలు, అవమానాలు, దేవుని కోసం పడిన చిత్రహింసలకు ఇదిగో ఆయన ఇచ్చే బహుమానాల కోసం, నీ కోసం ఎదురు చూసే ద్వారం. ఏం ద్వారం? మిష్కాదు ద్వారం. ప్రతి క్రైస్తవ విశ్వాసి, బలలో చేయి వేస్తున్న విశ్వాసి, ఇదిగో క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు పోవలసిన ద్వారం. ఏం ద్వారం? మిష్కాదు ద్వారం. అమ్మలారా, ఈ ద్వారం దగ్గర పెద్ద పెద్ద భక్తి పరులు తలదించుకొని ఆయన ఏ బహుమానం ఇస్తాడో అని గడగడ వణిగిపోయే ద్వారం మిష్కాదు ద్వారం. ఇదిగో నీ పరిచర్యను తూకం వేసే ద్వారం. ఇదిగో మెనే టెక్కేల్ ఉపారసే అని చెప్పే ద్వారం. ఈ లోకంలో నిన్ను మనుషులు గుర్తించకపోయినా, నా అన్నవారు నిన్ను గుర్తించలేకపోయినా, నిన్ను గుర్తించగలిగే ద్వారం. ఏం ద్వారం? మిష్కాదు ద్వారం. చాలామంది మందిరంలో పరిచయం చేస్తుంటారు. ఏందో ప్రణయన్న ఎంత పరిచయం చేసినా ఏదో ఒక విషయంలో తిడతాను అనుకుంటుంటాడు ప్రయాణం. అయితే ప్రేమ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, విశ్వాసులైన మీలాంటి వాళ్ళు ఆయా సంఘాల్లో ఉన్న అందరికీ వాళ్ళ క్రియలు చొప్పున, వాళ్ళ పరిచయాల చొప్పున బహుమానాలు అందించడానికి ఎదురు చూచే ద్వారం మిష్కాదు ద్వారం. ఆ ద్వారం దగ్గర ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు ఆ ద్వారం దగ్గర? పెద్దగా చెప్పండమ్మా. యేసుక్రీస్తు రాజుగా నిలబడి ఉన్న ద్వారం.
ప్రియమైన విశ్వాసి, ఆ ద్వారం దగ్గరికి వెళ్దామా? అయ్యా, ఇదిగో నీకోసం నలిగిపోయాను, నీకోసం కొట్టుబడ్డాను, నీకోసం చిత్రహింసలు చేయబడ్డాను. ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా అనగలిగిన ద్వారం మిష్కాతు దగ్గర, మిష్కాతు ద్వారం ఆయనే నిలబడి ఉన్నాడు అక్కడ. ఇదిగో యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము అని నిన్ను ఆ మిష్కాతు ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు ఒక ఆయన. ఇదిగో అక్కడ నిన్ను పరిశీలించి, ఇదిగో నేను ఒక మాట చెప్పమంటారా? ఈ మాట చాలా బాధాకరమైన మాట. నువ్వు ఒకవేళ పనికి రాకపోతే, ఒకవేళ దేవునికి నువ్వు ఎందుకు చల్లకపోతే, దేవుని దృష్టిలో నువ్వు అసహ్యంగా ఈ లోకంలో ప్రవర్తిస్తే, నిన్ను పక్కన పెట్టే ద్వారం కూడా ఏంది? మిష్కాతు ద్వారం. అక్కడ రాజకీయాలు పని చేయవు, అక్కడ లంచాలు పని చేయవు. అక్కడ ఉండేది నీతి సూర్యుడు, అక్కడ ఉండేది యేసు రాజుగా నిలబడిన ద్వారం. ఇదిగో మహా భక్తి పురులందరూ దేవుడు పక్కన పెట్టే ద్వారం కూడా అదే. తన భక్తిని కనపరుచుకోవాలని ఇదిగో మాయల చేత, మోసాల చేత, మనుషుల్ని ఇదిగో వాక్యము చేత పట్టబడనీయకుండా, ఇదిగో అద్భుతాల చేత, ఇదిగో కబూతి కల్పనల చేత మోసం చేస్తున్న యాజకులకి బుద్ధి చెప్పే ద్వారం మిష్కాతు ద్వారమే. అక్కడ నిలబడి ఉండేది యేసు రాజు. గుర్తుపెట్టుకోవాలా ప్రియమైన విశ్వాసి? ఇదిగో నేను అనుకుంటున్నాను, ఈ లోకంలో నీకు ఏమున్నా లేకపోయినా, నేను మళ్ళీ చేస్తున్నా, ఆ మిష్కాతు ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా, నా ముద్దు బిడ్డ, దా నేను హత్తుకోవాలనుకుంటున్నాను, ఆహ్వానిస్తే చాలు కదా. ఆయన నేను ఆహ్వానించి లోపలికి తీసుకుపోతే చాలు కదా. నిన్ను తీసుకొని వెళ్ళి ఆ పరమ యెరూషలేములో నిన్ను ఆయన ఆ ద్వారం గుండా తీసుకొని వెళ్ళి నీతో ఆయనతో నువ్వు కూర్చొని భోజనం చేసే రోజు ఒక గడి ఉందని పోబాక. దానికోసం ఈ లోకంలో శ్రమలైనా అనుభవించు, ఇబ్బందులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ద్వారమును ప్రవేశించడానికి కొరకే అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో ధనాన్ని ఏ విధంగా ఎంచుకున్నాడంట? ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అతిశయిస్తే నేను సిలువను బట్టి మాత్రమే అతిశయిస్తా అన్నాడు. అయ్యా, ఇదిగో రాళ్ళతో కొడుతున్నారు, నన్ను చంపుతున్నారు, నా ఆత్మ నీ దగ్గర చేర్చుకోనే అన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఆ దారం కూడా లోపలికి వెళ్తారు. అమ్మా, ఇదిగో నీ క్రియ వలన, అయ్యా నీ క్రియల వలన నువ్వు ఒకవేళ ఆ ద్వారం దగ్గర ఆగిపోతావేమో, ఇదిగో తన దూతలకు చెప్పి వాడిని పక్కన పెట్టి అంటాడేమో. అలా పక్కన పెట్టమంటే నీ పరిస్థితి ఏందో, ఇక అలా పక్కన పెట్టమంటే నీ స్థితి ఏమిటో ఇక నువ్వే తెలుసుకోవాలా. ఇంకా నువ్వు రక్షణ పడకుండా ఉంటే, ఇంకా నీకు బాప్తిజం అనుభవం లేకుండా ఉంటే, మిష్కాతు ద్వారం కూడా నువ్వు బయటకు పోలేవు, లోపలికి పోలేవు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నైనా ప్రాకారాలు పడిపోయినాయని ఏడుస్తున్న